గత మూలాలను మర్చిపోకుండా మంచి స్థాయికి చేరిన ప్రతి ఒక్కరూ చదువులు నేర్పిన పాఠశాలలకు సొంత గ్రామానికి సేవ చేయాలని టీడీపీ నాయకుడు తిన్నెలపూడి సిద్ధయ్య సూచించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాలెం ప్రభుత్వ పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కృష్ణపట్నం సొసైటీ అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ ఆలపాక శ్రీనివాసులు తదితరులు ముఖ్య అతిథులుగా ఈ వేడుకలలో పాల్గొన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా తిన్నెలపూడి సిద్ధయ్య, వడ్లమూడి వెంకటరమణయ్య నాయుడు, షేక్ మొయినుద్దీన్ ఆధ్వర్యంలో పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు వారి సొంత ఖర్చులతో బహుమతులు అందజేశారు. అనంతరం సిద్ధయ్య మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాకం అనిల్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎంపీపీ మన హై స్కూల్ అయినటువంటి పంటపాలెం గ్రామంలో ఉన్న స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ గణతంత్ర దినోత్సవం పిల్లలందరితో అలాగే ఇక్కడున్న పాఠశాల సిబ్బందితో అందరితో కలిసి జరుపుకోవడం జరిగింది. దీనికి ముందు 22వ తేదీ ఇక్కడ వచ్చి నేను, నాయుడు, మైథిన్ వీళ్ళందరి సహకారంతో క్రీడా పోటీలు వాళ్ళకి అందరికి కూడా జరిపి వాళ్ళందరికీ కూడా ఎవరైతే దాంట్లో గెలిచారో వాళ్ళందరికీ కూడా ఈరోజు బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ పాఠశాలలో నాకున్న సంబంధం బంధువులు 96 నుంచి 98 వరకు ఉంది. అలాగే ఈ పాఠశాల అయిన తర్వాత నేను ముత్తుకూరులో అలాగే తర్వాత నెల్లూరులో డిగ్రీ చేయడం జరిగింది. తర్వాత ఈరోజు ఈ పాఠశాల యొక్క గురువులు కావచ్చు, వీళ్ళు ఈ పాఠశాల నాకు ఎంతో ఇచ్చింది. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవడానికి కారణమైనటువంటి ఈ యొక్క స్కూల్ని మర్చిపోకుండా మళ్ళీ వచ్చి ఇక్కడ ఇదొక అనుభవంగా నాకు ఇక్కడ వాళ్ళకి గేమ్స్ కండక్ట్ చేసి వాళ్ళందరితో ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందం వేసింది. ఎప్పుడైతే వాళ్ళకి గేమ్స్ కండక్ట్ చేసేటప్పుడు కానీ వాళ్ళ ఆట పోటీలు పెట్టుకున్నప్పుడు కానీ వాళ్ళ ముఖాలలో చిరునవ్వు చూస్తుంటే అదే నిజమైన దేశ సంపదగా మాకు అనిపించింది. అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడంలో కానీ సెకండ్ ప్రైజ్ ఇవ్వడంలో కానీ మొయిద్దీన్ గారు, నాయుడు గారు వాళ్ళ సహకారం మాకు చాలా ఉంది. దానికి కూడా నేను వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు ఈరోజు చూశారంటే ఈ యొక్క రాజ్యాంగ విలువలు ఏంటి, రాజ్యాంగం అంటే ఏంటి, ఈ గణతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది చాలా మంది గ్రామ పెద్దలు అలాగే ఇక్కడికి వచ్చిన అతిథులందరూ కూడా చెప్పడం జరిగింది.